రీసెంట్‌గా ఓ కాలేజీకి వెళ్ళాను. ఆ కాలేజీలో అయితే చాలామంది స్టూడెంట్స్‌ని మీడియా కోసం రిక్రూట్ చేయమని చెప్పి పిలుచుకొచ్చారు. నేనైతే దాదాపు 30 మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ కూడా ఉద్యోగం కోసం క్యాంపస్ ఇంటర్వ్యూ, జాబ్ ఆఫర్ ఇచ్చి ఒక 5 మందిని సెలెక్ట్ చేశాను. అయితే ఏంటి ఆశ్చర్యం అంటే, ఆ సెలెక్ట్ చేసిన ఎవరూ రాలేదు పనికి. ఆ తర్వాత నేనేం చేశానంటే, నేను వెళ్ళిన కాలేజీకి ఫోను చేసి, "ఏవండీ అందరిని సెలెక్ట్ చేశాను. అందరూ తలాడించారు, ఒప్పుకున్నారు. పేపర్‌లో కూడా సైన్ చేశారు. అయితే ఎవరు రాలేదేంటి?" అని అడిగాను. "అదేం చెప్పను సార్. ఈ విధంగా మేము చాలా క్యాంపస్ ఇంటర్వ్యూలు చేశాం. అయితే ఇప్పుడుండే మనుషులైతే వారికి వసతిగా పని వెతుకుతున్నారు. అదేమంటే నాకు ఇంటికి పక్కనుందా? నాకు ఎంత దూరం? ఓ 500 ఎక్స్‌ట్రా దొరుకుతుందా?" ఇలా పిల్లలు ఈ కాలంలో యోచిస్తున్నారు అని చెప్పారు. అలా చెప్పడం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. అలాగే మరో కాలేజీలో అదేలా ట్రెండ్. సో, ఇప్పుడుండే ట్రెండ్ జియో ట్రెండ్ అంటున్నారు. దేని గురించి వారికి చింత లేదు. తాను సుఖంగా ఉండాలి, తనకి వసతులన్నీ ఉండాలి. అలాగే ప్రార్థన కూడా ఉంటుందేమో తెలియలేదు నాకు. నేనెందుకు ఇది ప్రారంభిస్తున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తున్నానంటే, మాథ్యూ 24 గురించి మనం తరచుగా మాట్లాడుతున్నాం. అయితే రాజ్యభారంతో దీన్ని చూడాలనేది ఒక చూపులా ఉంది. ఏదో దేవుడైతే చాలా సీరియస్‌గా ఈ టోన్‌లో చెప్తున్నాడు. అయితే ఆ టోన్ మనం అర్థం చేసుకుంటున్నామా లేదా? ఈరోజు పరిస్థితులన్నీ మారుతూ వస్తున్నాయి. వాట్ విల్ హ్యాపెన్ టుమారో అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎలా ఈ సీరియస్‌నెస్ టోన్‌ని 2000 సంవత్సరాల క్రితం డిసైపుల్స్ వచ్చి జీసస్‌తో అంత అద్భుతంగా మాథ్యూ 24లో ప్రశ్నిస్తున్నారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మాథ్యూ 24లోని క్వశ్చన్, దాని ఆన్సర్ అనేటువంటిదొచ్చి, నాకది ఒక తీరిపోని ఊట వంటి అధ్యాయం. అందులో నుండి ఎంతో వస్తూనే ఉన్నాయి. తీస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అయితే మీరు అడిగే ఒక ప్రశ్న ఉంది కదా, జనరేషన్లో ఉండేటువంటి ఒక విషయం. యాక్చువల్గా ఈ మీటింగ్కి రాకముందు మేము ఇంటిలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇదే సేమ్ క్వశ్చన్ ఇంకొక వర్షన్లో మాట్లాడుతుండాం. అదేంటంటే, మా అమ్మని నేను చూసినప్పుడు వారు ఉదయం 7 గంటలకంతా ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళేప్పుడే ఏం చేసి పెట్టేవారంటే, మధ్యాహ్నానికి అవసరమైంది కూడా చేసి పెట్టి రెడీ అయ్యి 7 గంటలకంతా వెళ్ళిపోతారు. వారు వెళ్లాల్సిన ఆఫీసు కొన్ని కిలోమీటర్స్ దూరం నడిచే వెళ్ళేవారు. అలాగుండినటువంటి ఆ కాలంలో మేమది చూసి అలా వచ్చినటువంటి వాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చూస్తున్నాం. మీరు 7 అంటే వాళ్ళు 7:15కే వస్తున్నారు. అంటే మనం లేటుగా వస్తున్నామనేటువంటి ఆ ఎక్స్క్యూజ్ అనేటువంటిది వారి ముఖంలో లేనేలేదు. ఏంటిప్పుడు పని అవుతుందా, వచ్చి పని చూసుకున్నామా, 7:15కి 7:30కి వచ్చినా ఏంటి? అప్పుడు ఆ పనిలో సిన్సియారిటీ లేదు అనేటువంటిది ఒకటి చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చూస్తున్నప్పుడు ఈరోజు సెకండ్ ఆప్షన్ వచ్చి వాళ్ళకి అనేక ఆప్షన్స్ అయిపోయాయి. ఈరోజు ఏదనంటే వేరొక కంపెనీ ట్రై చేయి, ఇంకొక కంపెనీ చూద్దాం. క్రితము ఒక కంపెనీలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసేవాడు. సో ఈ రోజున్న వారందరికీ ఒక అలక్ష్యం అనేది ఉంది. వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి తగినట్టుగానే అన్నీ సెట్ అవ్వాలి. సెంటర్డ్ అరౌండ్ దెమ్. అవును, వాళ్ళని బేస్ చేసే అన్ని కూడా ఉండాలి. అది పని కానివ్వండి, ఫ్యామిలీ అయినా సరే. ఈరోజు ఫ్యామిలీస్లో అడ్జస్ట్మెంటే లేదు. వాళ్ళకి తగినట్టుగా ఫ్యామిలీ ఉంటే ఓకే, లేదా ఫ్యామిలీ వద్దు. నాకు తగినట్టుగా పని ఉందా, ఓకే, లేకపోతే పని వద్దు. నాకు తగినట్టుగా రిలేషన్స్ ఉన్నారా, లేకపోతే నాకు రిలేషన్స్ వద్దు. అయితే నాకు తగిన గాడు కావాలంటారేమో. అదే చివరికి నాకు తగినట్టుగా ఒక రిలీజన్ కావాలి, నాకు తగినట్టుగా ఒక వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. లేదా నాకు అది వద్దు. ఏది దొరుకుతుందో అక్కడికి నేను వెళ్తా. ఇదెంత డేంజరో చూడండి. ఇదేదో మీరు అడిగింది ఒక సింపుల్ క్వశ్చన్ కాదు. ఈరోజు ఉండే జనరేషన్ యొక్క అతి ముఖ్యమైన సమస్య. అంటే నాకు ఒక మంచి పని కావాలి అని వెతకడం వేరే, 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేయడం అనేది వేరే. అది ఎలా సెలెక్ట్ చేసేవారంటే, క్రితం ఇది ఫ్యూచర్ యూస్ అవుతుందా, ఇది ఎంత దూరం వస్తుంది మన కుటుంబాన్ని నడపడానికి, అలాగే యోచించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగంటే, వసతిగా ఉందా, వెంటనే సంపాదించాలి, ఇమీడియట్గా రిచ్ కావాలి, 35 సంవత్సరాల్లో సెటిల్ కావాలి. అటువంటి ఒక మైండ్ సెట్లో ఉండిపోవడం వల్ల ఆ ఫాస్ట్ ఫుడ్ ఎలాగుంటుందో ఆ విధంగా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా. ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్నట్లు. అవును, అదే విధంగా షార్ట్స్ కూడా. రీల్స్ కంటే షార్ట్స్ ఇప్పుడు 30 సెకండ్స్, 1 మినిట్. రీల్స్ అయినా 3 మినిట్స్ వరకు 30 సెకండ్స్ చూడడానికి టైమే లేదు. 30 సెకండ్స్ చూడడానికి టైం లేదు. అట్లే నెక్స్ట్ అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నప్పుడే సైడ్లో చూస్తున్నారు, అది ఎన్ని నిమిషాలు చూస్తున్నారు. 30 సెకండ్స్, 1 మినిట్, 3 మినిట్స్ వరకు అలౌడ్. అప్పుడు ఈరోజు ఉండేటువంటి ఒక జనరేషన్ ఎలాగయ్యారని చూస్తే అన్ని కూడా వారిని బేస్ చేసే సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నారు. అవును, అలా ఉండే పక్షంలో వీళ్ళ వల్ల ఏం చేయలేకపోతున్నారని చూస్తే తర్వాత వీరి చుట్టూ ఉన్న ప్రజలు
లేక ఫ్యామిలీ అలా ఏదైనా గాని వాళ్ళ కోసం వీళ్ళు చేంజ్ అవ్వడం ఇప్పుడు ఏమైందంటే ఎందుకు అవ్వాలని అడుగుతున్నా. ఎందుకు అవ్వాలి? అలాగా అవ్వకుండా ఈ లోకంలో జీవించడం అవ్వదు. మనమందరము కూడా ఇండిపెండెంట్, అయినా మనమందరం వచ్చి డిపెండెంట్. అదే ఫార్ములా ఇక్కడ. యేసుక్రీస్తుని గురించి వాక్యం చెప్పేప్పుడు ఆయన అన్నిటిలో వృద్ధి చెందాడు, మనుషుల దయ అనేది ఉంది, అందులోనూ ఉన్నాడు. ఈరోజు జనరేషన్ యొక్క సమస్య మీరు మాట్లాడి చూడండి, ఇమీడియట్గా నెక్స్ట్ వద్దండి ఇక వదిలేమని చెప్పడం. అది మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం, దీని తర్వాత నెక్స్ట్ ఏముంది అనేటువంటిది యోచించేదే తప్పు అనే చోటికి వచ్చేశారు. అది సెట్ అవ్వదు, పడేయండి. మీరొక చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు తీసి చూస్తే వారి మైండ్ సెట్ ఎందులో ఉందంటే వారు బాగుండాలి, అంటే స్వార్థప్రియులు. పౌలు చెప్తాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, అంత్యదినములలో అపాయకరమైన కాలములంటూ ఈ స్వార్థం అనేదే ఈరోజు తీవ్రస్థాయిలో ఉంది. నేను బాగుండాలి, పెద్ద నాయకులకు నా దేశం బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నేను బాగుండాలి, చిన్నవారు మట్టుకైతే నా ఇల్లు బాగుండాలి, ఎందుకంటే మిగతా వాళ్ళ మట్టుకైతే వాళ్ళ ఆఫీసు బాగుండాలి, మిగతా వారు అవసరం లేదు. ఎన్వైరన్మెంట్ గురించో. కింగ్డమ్ పెర్స్పెక్టివ్ లో అలాగే ఇన్ని మార్పులు వచ్చినా కూడా లైవ్ గా మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. లైవ్ న్యూస్ లా మన మాథ్యూ 24 వస్తూనే ఉంది. అప్పుడు మన ప్రార్థన ఎలా మార్చాలి అనేది ఒక డిఫరెంట్ అయిన ప్రేయర్ గా ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్ లో ప్రేయర్ కూడా మారింది. నేను బాగుండాలి. దానికి తగినట్టుగా సేవకులు ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో అధిక శాతం ప్రజల్ని వారి యొక్క పర్సనల్ ఫోకస్, ఒక ఎంఎల్ జబసింగ్ గారో లేక దానికి ముందున్న మిషన్ మూమెంట్స్ అందరూ చూస్తే దేశం కోసం మనం వచ్చి ఒక మిషన్గా ఉండాలి, మిషన్ మైండ్ తెస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ మిషన్ మైండ్ తేవడం లేదు. చెప్పిస్తున్నప్పుడే ఆ మినిస్ట్రీ చెప్పిస్తున్నప్పుడే మిషన్ మైండ్ చెప్పివ్వకుండా వారు ఏ మైండ్లో చెప్పిస్తున్నారంటే నీ సేవ బాగుండాలి, నువ్వు బాగుండాలి. ఇదే ఫోకస్గా ఉంది. కింగ్డమ్ పర్స్పెక్టివ్ తక్కువగా ఉంది. చాలా ఆ పర్స్పెక్టివే లేదు. కింగ్డమ్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? ఎవ్రీబడి వర్క్స్ ఫర్ ద కింగ్, అంతే కదా. అక్కడున్న సేనాధిపతి కానివ్వండి, మంత్రి కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా రాజే మెయిన్. రాజా కంటూనే ఆ చుట్టూతే ఉంటారు. రాజు ఆ దేశాని కోసం ఉంటాడు. మన రాజు ఈనాటి వరకు అలాగే ఉన్నాడు. యేసురాజులో మార్పు అనేదే లేదు. ఆయన ఇంకనూ మన కోసం జీవమిచ్చినవాడు, ఇంకా మన కోసం విజ్ఞాపన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఆ రాజు కోసం ఉన్నామా అనేదే ప్రశ్న ఇక్కడ. లేనేలేరు. దాని పర్యవసనం ఏమైందంటే మిగతా వారు ఎలా లోక ప్రకారంగా వెళ్ళిపోయారో అది వదిలేద్దాం, మనకు తెలియదు. అయితే చర్చు ప్రజలు ఈరోజు ఆ యొక్క స్వార్థం అనే చోటికి వచ్చి చేరారు. అదొచ్చి ఇక మీదట వీరిని మార్చడం దేవుని వల్లే అవుతుంది, వాక్యం వల్లే అవుతుందే గాని మిగతాది వాళ్ళు ఏం చేయాలని అడిగితే దీన్ని వచ్చి చర్చ్ ఫోకస్ చేయాలి, మిషన్ మైండ్ని ఇవ్వాలి బ్రాడ్గా. క్రిస్టియానిటీ అన్నది సర్వీసే కదా. ఆరంభమే మనం ఎలా చూస్తున్నాం, దేవుడు లోకమునెంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఇవ్వడం నుండే కదా ఆరంభం అవుతుంది. ఇక్కడ ఇవ్వడం అనేటువంటి కాన్సెప్టే పోయింది. కరెక్ట్. ఇక్కడొచ్చి నేను బాగుండాలి, అది ఒక గుర్తింపుగా మారిపోయింది. ఏంటంటే నేను మినిస్ట్రీలో బాగున్నాను, అది చూసేవాళ్ళు ఆయన బాగున్నాడు, లేదు మినిస్ట్రీలో బాగలేదు, అయ్యో మినిస్ట్రీకి వెళ్తే ఇలా కష్టపడతాడు. ఒక పీరియడ్లో మినిస్ట్రీలో శ్రమను సంధించడం, పాటలు అనుభవించడం అనేది ఒక వాల్యుబుల్ విషయంగా చూడబడింది. మిషనరీస్ వెళ్లి హతసాక్షులుగా మరణించారు కదా. రిచర్డ్ వుంబ్రాండ్ పాటలు కానివ్వండి, వన్యపడిన పాటలు కానివ్వండి, అంటే ఆ కాలంలో వచ్చి ఈ మిషన్స్ వారు పొందిన పాటలు ఉన్నాయి కదా, అదొచ్చి మనం వాల్యుబుల్గా మాట్లాడాం, బుక్కుల్లో చదివేవాళ్ళం. ఎమీ కార్మైకెల్ అన్ని మిషన్స్, రాగ్లాండ్ గారు కానివ్వండి, సిగన్ బాల్ కానివ్వండి, అందరూ కూడా తోమ నుండి అందరూ థామస్ నుండి, అదొచ్చి మనం ఒక వాల్యుబుల్, ఒక లైఫ్ స్టైల్గా, అయ్యో వాళ్ళు అంత చేశారు, అదొక రోల్ మోడల్గా, ఒక టెస్ట్ మనీగా మనం చూసాం. ఈరోజు అలాగ ఉండడం అనేది పాపం అంటున్నాం. అయ్యో పాపం అండి, ఆయన మిషనరీగా కష్టపడుతున్నాడు అంటే పరలోకం ఏంటి ఆయన కష్టంలో పెట్టి చూస్తూ ఉందా? పరలోకం అలాగే వదిలేస్తుందా? లేదు, అదే మన రూట్, అందులోనే మనం వచ్చాం. అందులో నుండి వచ్చి మనం ఇప్పుడు ఎలాగైపోయామని అడిగితే మనమందరికీ మిషన్ మైండ్ పోయింది. ఇప్పుడు మీరు అడిగినటువంటి, మీరు చెప్పిన దాని యొక్క మొత్తము ఇందులోనూ ఉంది. సో అప్పుడు వీళ్ళందరూ వారి యొక్క వసతి, వారు బాగుండాలి, వారి బాగోగులు అలాగే వెళుతుంది. అప్పుడు మాథ్యూ 24లో ఈ రోజు మనం లైవ్ గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొనడం గానీ, డబ్బులో గందరగోళం,
అప్పుడు అది మాత్రమే కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం. స్పిరిచువల్ పరిధిలో మాథ్యూ 24లో ఇవి అలాగే రాయబడ్డాయి. అయితే ఇప్పటి కాల ప్రమాణంలో ఇలా ఉండే గ్లోబల్ సినారియోలో మనం ఎలా ప్రార్థనా జీవితం మారాలనే విధానం మారి ఈ మాథ్యూ 24లో మీరు తరచుగా మీకు మీరుగా 25 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు హెవెన్లీ ల్యాడర్ మినిస్ట్రీ ద్వారా. బట్ ఇప్పుడు ఈ అర్జెన్సీ 2 డేస్ అర్జెన్సీలో మనం ఎలా ప్రార్థనలో మార్పు రావాలి అని అడుగుతున్నారు, లేదా ఆయన క్రైస్ట్ దీన్ని ఎలా అంగీకరిస్తారు, ఎలా కోరుతున్నారు? ఇప్పుడు సమస్యలన్నవి అన్ని కాలఘట్టాల్లోనూ ఉన్నాయి. మ్మ్. సమస్య అన్నది ఎప్పుడు ఆదాము పండు తిన్నాడో అప్పుడే దేవుడు చెప్పాడు నీకు సమస్య వస్తుంది. కరెక్ట్. అందులో నీ వృత్తిలో పెయిన్ ఉంటుంది, నీకు చెమట పుడుతుంది అన్నీ చెప్పేశాడు. ముళ్ళన్నవి పుడతాయి, ఇవన్నీ దేవుడు ఇంకా చెప్పాడు. చెప్పాలంటే ఆప్షన్ మనమే వెతుకున్నాం. మనం మన ఓన్ డెసిషన్ మీద తీసుకున్నాం. మ్మ్. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకైన జవాబు ఏంటంటే, ఇప్పుడు మన ప్రేయర్ అన్నిటి వెనుక ఈ సంభవాలన్నీ కూడా చూస్తున్నాం కదా, లైవ్గా చూస్తున్నాం కదా. ఇప్పుడు సమీపంలో చూస్తే కూడా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ను, ఇండోనేషియా ప్రైమ్ మినిస్టర్ను ఒక అతి ముఖ్యమైన వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటో మీరు చూస్తే సాధారణంగా చెప్తుంటారు, ఈయనెందుకు యుద్ధం వస్తుందని చెప్తున్నాడు మన మినిస్ట్రీ గురించి. పబ్లిక్ డొమైన్లోనే ఉంది. మనం మాట్లాడిన దానికంటే కూడా 100 రెట్లు ఆయన మాట్లాడాడు. సింగపూర్ ప్రెసిడెంట్ను, ఇండోనేషియా ప్రెసిడెంట్ను. అది మాత్రమే కాకుండా చాలామంది ఎకనామిస్టులు ఇండియాలోనూ ఇతర దేశాల్లోనూ కాషన్ ఇస్తూనే ఉన్నారు. మాథ్యూ 24:7లో ఉన్నది వారు లిటరల్గా చెప్తూ ఉన్నారు. అక్కడ వారు ఫెమైన్ గురించి చెప్తున్నారు, పాండమిక్ గురించి చెప్పడం ఆ చోట, ఇవి రెండిటినీ వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తర్వాత మనము ఒక పెద్దదైన ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళబోతున్నాం. వరల్డ్ వైడ్ నాట్ ఓన్లీ ద ఆయిల్ డాలర్ వెల నుండి అన్నీ కూడా పతనమవుతున్నాయి, అన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి, అన్నీ కూడా. సో వెరీ వర్స్ట్ సినారియోలోకి వెళ్ళబోతున్నామని ఇండోనేషియా ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉన్నాడు. సింగపూరియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేది వీఆర్ గెటింగ్ రెడీ, మనం చూద్దాం అది ఏం కాబోతుంది, అయితే ఖచ్చితంగా ఇది మనం ఫేస్ చేసి తీరాలి, వేరే దారి లేదు అన్నట్టు ఆయన చెప్పాడు. ఓకే, వరల్డ్లీగా లీడర్స్ అందరూ అది ఫేస్ చేయడానికో లేక అందులో నుండి కాపాడటానికి ప్రయత్నం చేస్తారు, చేయకుండంతా ఉండరు. అన్ని దేశాల నాయకులు వాటికైన ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. ఇదొక వైపు ఇలాగా. అయితే మన యొక్క వ్యూ ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరడిగిన ప్రశ్న మన యొక్క ప్రేయర్. అవును, అదే ఇక్కడ ఇంపార్టెంట్. అక్కడే కదా రాజ్యం, హెవెన్ మనల్ని చూస్తుంది. అవును, ఎందుకంటే యేసు చెప్తున్నాడు ఇవి జరగవలసి ఉన్నవి, అంత్యకాలంలో ఇవన్నీ జరుగుతాయి, వీటిని సూచనలుగా ఉంచుకోమని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అప్పుడు ఇవన్నీ కూడా సంభవింపవలసి ఉండగా ప్రేయర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి అడిగితే, ఆరంభము నుండి అంటే నేను చెప్పేది నోహ్ పీరియడ్ నుండి, తర్వాత మోసస్ ఈజిప్ట్ నుండి, అటు తర్వాత ఎలైజా పీరియడ్ నుండి, ఎలిషా పీరియడ్ నుండి, ఇక దానికి ముందైన రాజుల పీరియడ్ కానివ్వండి, జడ్జెస్ పీరియడ్లోనూ, అన్ని పీరియడ్స్లోనూ ఇలాంటిది ఒకటి వస్తుంది. జనులు ఫేస్ చేస్తారు. అయితే వీటన్నిటిలోనూ ఎలాగా హెవెన్ మిమ్మల్ని నన్ను కాపాడిందనేదే ప్రశ్న. తన జనులను, తన వైపు చూసిన జనులను ఒక్కరోజు కూడా దేవుడు చేయి విడిచిందే లేదు. అయితే ఇక్కడ నిన్న మేము మాట్లాడుకున్నాం, అది ఒకవేళ ఇక్కడ యూస్ఫుల్గా ఉండొచ్చేమో, ఫెయిత్కిని అథారిటీకి ఉన్న డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ అథారిటీ. ఫెయిత్ మస్ట్, అదే బేస్. విశ్వాసము చేత మీరు రక్షించబడ్డారు. సో మన విశ్వాసమే అంత ఫౌండేషన్ అదే. అయితే మీకు ఇవ్వబడిన అథారిటీని యూజ్ చేయాల్సింది మీ పనే కదా. అప్పుడు నాకు ఎలాంటి అథారిటీ ఉందని తెలిస్తేనే కదా యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అదే ఇక్కడ విషయం. నాకేం అథారిటీ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో నాకు ఎలాంటి అథారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఇప్పుడు ప్రజలు విడుదలయ్యి ఈజిప్ట్ నుండి బయటకు వస్తున్నారు. అలాగొస్తూ రెడ్ సీ, ఎర్ర సముద్రం దగ్గరకు వస్తాను. అలాగొచ్చారు, వెనుక ఫరో వచ్చాడు. అలాగొచ్చిన తర్వాత ఆ చోట మోసస్ వెళ్ళి ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర, దేవా ఇటువంటి పరిస్థితి వచ్చింది, వెనక్కి పోలేమని చెప్పిన తర్వాత న్యాయంగా గాడేం చెప్పాలి, భయపడద్దు, నేనున్నాను, నేను కాపాడతాను అనే కదా చెప్పాలి. ఆయన ఒక వర్డ్ చెప్తాడు, చాలా చక్కగా ఉంటది, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. స్టేట్మెంటే వ్యత్యాసంగా ఉంది కదా. చెప్పి ఎందుకు ప్రశ్నించకూడదంటే, దేనికి ప్రేయర్ చేయాలో దానికే ప్రేయర్ చేయాలి, దేనికి యాక్ట్ చేయాలో దానికి యాక్ట్ చేయాలి. ప్రేయర్ చేయవలసిన దానికి నువ్వు యాక్ట్ చేయకూడదు, నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండకూడదు. నా దగ్గర అడగాల్సిన విషయానికి నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు, ప్రేయర్ చేయాల్సిన దానికి అథారిటీ ఇస్తూ ఉండకూడదు. సో మన చేతిలో ఏముందో తెలియాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము, సముద్రం పాయలవుతుందంటాడు. అప్పుడు ఆ కర్రలో ఒక అథారిటీ ఉంది, ఆ కర్రను నీ చేతికిచ్చాను, ఆ అథారిటీని నువ్వు యూజ్ చేయని అర్థం.
అది నువ్వు యూజ్ చేయి. అట్ ది సేమ్ టైం ప్రేయర్ చేయాల్సిన దానికి ప్రేయర్ చేయి. ఈ యొక్క డిఫరెన్స్ అర్థం కాకపోవడం వల్ల ఈరోజు సంఘం అన్నది ఒక రాంగ్ పాత్రలో వెళ్తూ ఉంది. వారు అథారిటీ యూజ్ చేయాల్సిన చోట ప్రార్థిస్తున్నారు, ప్రభువా ఈ వ్యాధిని స్వస్థపరచుము, బాగు చేయమని చెప్తూ ఉన్నారు. గాడ్ చెప్పాడు, నా నామమున వ్యాధిగ్రస్తుల మీద చేయి ఉంచెదరు, వారు స్వస్థత నొందెదరు. ఆయన గాయముల చేత స్వస్థత పొంది ఉన్నాం. పాస్ట్ టెన్స్ అయ్యాం. అప్పుడు మీరేం చేయాలి? ఎక్కడైనా యేసుక్రీస్తు వచ్చి స్వస్థపరిచేప్పుడు తండ్రిని చూసి ప్రార్థించడం చూశారా? ఉండదు. ప్రేయర్ ఉండదు. ఆ ప్రేయర్ ఉండదు. అయితే క్రైస్ట్ అనేక చోట్ల ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేయాల్సిన చోట ప్రేయర్ చేస్తాడు. అథారిటీ యూజ్ చేసి కమాండ్ చేయాల్సిన చోట కమాండ్ చేస్తాడు. సాతాన్ని తరిమే చోట ఎక్కడా ప్రార్థించడు. అందుకే ప్రార్థించకూడదని కాదు, ఆయన వ్యక్తిగతంగా ప్రేయర్ చేస్తుంటాడు. ఇక్కడొచ్చి ప్రభువా ఈ పిశాచిని తరుముతున్నా, ఇప్పుడు నాకు దానికోసం బలం ఇవ్వండి, ఆ పిశాచిని ఎదిరించడానికి ధైర్యం ఇవ్వమని ప్రార్థించడు. ఇట్స్ అన్ అథారిటీ. సో ఈ సిచ్యువేషన్ లో ఫెయిత్ అర్థం కావాలి, అథారిటీ కూడా అర్థం అథారిటీ అర్థం కావాలి. అథారిటీ చోట అథారిటీ యూజ్ చేయాలి. మీరు అక్కడ ఏదో దాని తరిమి చోటుకెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థిస్తూ దేవా స్తోత్రం 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 స్తోత్రం, ఈ పిశాచిని తరుముతున్న స్తోత్రం అంటే పోదు, అది కూడా ప్రార్థన చేస్తుంది. ఆ చోట తరమాలి. అదే సమయంలో ప్రేయర్ చేయవలసిన కొన్ని చోట్లనేవి ఉన్నాయి. అందులోకి మీరు ప్రార్థన చేయాలి. అది దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఆ చోటుకెళ్ళి మీరేం చేయకూడదు? ప్రార్థించాలి. అథారిటీని యూజ్ చేయలేరు. అది దేవుడు ఇవ్వాల్సింది. అదేవిధంగా ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు? మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి. అంటే ఏంటి అర్థం? నువ్వు భయపడకూడదంటే భయపడకూడదు, అంతే. నేనే చెప్పాను కదా. ఇప్పుడు ధైర్యంగా ఉండు. వెనక వాళ్ళు వస్తున్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయాలని అడుగుతుంటే దేవుడు ఇతనెందుకు నా వద్ద అడుగుతున్నాడు, అంతవరకు ఒక బదులు వస్తుంది కదా. సో ఏంటంటే మనమే అతనికి అథారిటీ అంతా ఇచ్చాం కదా, అది యూజ్ చేయనంటున్నాడే. ఇప్పుడు గాడ్ డేవిడ్ని వచ్చి రాజును చేశాడు. డేవిడ్ వచ్చి యుద్ధానికే మరి వెళ్ళాలి. దానికి నేను వెళ్ళాలా లేదా అని అడుగుతున్నాడు. అది న్యాయం. ప్రార్థించి దేవుడు వెళ్ళమన్న తర్వాత, ప్రభువా వీన్ని మీరే జయించాలి, మీ చేతులు అప్పగిస్తున్నా, మీరు నా కోసం యుద్ధం చేయమంటే అప్పుడు నిన్నెందుకు రాజుగా చేశాను? ఎందుకు నీకు ఒక ఖడ్గాని చేతిలో ఇచ్చా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నేను చేయాల్సిన పని నేను చేస్తా. ఈ గ్రహింపు లేకుండా ఉంది కదా, ఇదే స్పిరిచువాలిటీలో. ఇది ఈ ఫార్ములా పనిచేయదు. చాలామందిని మీరు క్రితం చూసినట్లయితే ఆ చర్చిలోనికి వస్తున్నప్పుడే హీలింగ్ జరుగుతుంది, వేరుగా ఒక ప్రేయర్ జరగదు. లోనికి వచ్చేప్పుడే హీలింగ్ అవుతుంది, లోనికి వచ్చినప్పుడు డెలివరెన్స్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు. లోనికి వచ్చేప్పుడు పిశాచ్ ఎట్లా వస్తుందో అట్లే బయటికి వెళ్తుంది. అది కంఫర్టబుల్గా ఉంది. ఇంకా పిశాచేమనుకుంటుంది, మనం పాడుతున్నాం, వాళ్ళు పాడుతున్నామో బాగా పాడుతున్నారు, వచ్చి పిశాచే 2 గంటలు ప్రేయర్ అటెండ్ చేసి వెళ్ళిపోతుంది. కానీ అతని నుండి డెలివరెన్సే లేదు అక్కడ. అయితే మార్క్ చాప్టర్ 1లో ఈయన సమాజ మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆ పర్సన్ అయితే సమాజ మందిరంలో చాలా సంవత్సరాలు రోగిగా ఉన్నాడు. అది ఇంగ్లీష్లో ఇలా ఉంది, వాట్ బిజినెస్ డూ యూ హ్యావ్ విత్ అస్ అని రాయబడింది. సినగాగులోకి టెంపుల్లోనికి పోవడం అంతా ఓకే. అయితే గమనిస్తే క్రైస్ట్ అక్కడికి వచ్చినప్పుడు నాతో నీకేమిటి, అలాగైతే అక్కడే సెటిల్ అయ్యారు. అంటే ఏంటంటే ఆ సినగాగులో వాళ్ళు బాగా కంఫర్టబుల్ గానే ఉన్నారు, ఏ సమస్య లేదు. అవును, చాలా కంఫర్ట్ జోన్ అయింది. అదే ఈ రోజు అనేక చర్చెస్ లో పిశాచి ఉంది. ఇప్పుడు చెప్పామంటే దీన్ని ఒప్పుకోరు వీళ్ళు. కంఫర్ట్ జోన్ లో కూర్చుని ఉంది. పిశాచి ఉందంటే పిశాచి సంఘం నడుపుతుందని అలా చెప్పలా. చాలా మందిలో పిశాచి ఉంది, అది జాలీగా కూర్చుని ఉంది లోపల, దానికి ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు లోన ఉన్నప్పుడు ఆ పిశాచికి ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళి కూర్చుని ఉన్నారు, మీకు నచ్చని ఓడర్, ఒక స్మెల్ వస్తుంది, మీరు అక్కడ కూర్చుని ఉండలేరు కదా. అక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ నుండి బయటికి వెళ్ళాలని చూస్తారు కదా. అదేవిధంగా పిశాచికి పరిశుద్ధమైన చోట ఉండలేదు కదా. అక్కడ 38 సంవత్సరాలు కూర్చున్నాడంటే కంఫర్ట్ జోన్ వాడికి. అక్కడ ఆ స్మెల్ బాగుంది, ఎందుకంటే పిశాచికి తగిన స్మెల్లే అక్కడ ఉంది. అదే విధంగానే ఇప్పుడు చర్చ్ అథారిటీని చేతిలో తీసుకోవాలి. ప్రేయర్ చేయాల్సిన చోట ప్రేయర్ చేయాలి. వీళ్ళు పిశాచి తరిమే చోట ప్రేయర్ చేస్తున్నారు, హీలింగ్కి ప్రేయర్ చేస్తున్నారు, దానికి కమెంట్ చేయాలి, అది దాన్ని డెలివరీ చేయాలి. అట్ ది సేమ్ టైం వీళ్ళు వెళ్ళి వ్యక్తిగతంగా ఫాస్ట్ చేయాలి, ప్రార్థించాలి, వర్డ్ ఆఫ్ గాడ్కి వేచి ఉండాలి. యెషయా 54:54లో 50వ అధ్యాయం 4వ వచనం, నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ కొరకు వేచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక విషయానికై వేచి ఉండాలి, ప్రేయర్ చేయాలి. ఇప్పుడు ఒక రెవల్యూషన్ దొరకలేదు. డానియేల్ వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, దేవా నాకు ఈ రెవల్యూషన్ చెప్పివ్వండి అని అడుగుతున్నాడు. ఎన్ని ప్రార్థనలు ఇలా ఉన్నాయి, ఎన్ని ప్రార్థనలు అలాగున్నాయి. తర్వాత ఒక వర్డ్ ఆఫ్ గాడ్ని చదివాడు, 70 సంవత్సరాలు ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ యొక్క ప్రేయరే స్పెషల్ ప్రేయర్ డానియేల్ బుక్లోనే చూస్తే.
ఆయన మోకాళ్ళ నుండి ఫాస్ట్ చేసి ప్రార్థిస్తాడు. దేవా, ఈ విధంగా మీరు చెప్పారు, ఈ ప్రజల్ని విడుదల చెయ్యి. తెలుసు ఆయనకి 70 years తర్వాతే వారు విడుదలవుతారని. అయినా ప్రేయర్ చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు మన ప్రేయర్ విని డెలివరీ చేస్తే అప్పుడు దేశం కోసం ప్రేయర్ చేయాలి. మరి దేవుడు దేశ క్షేమం కొరకు ప్రార్థించమని చెప్పాడు. మరి ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం చేయాలి, కింగ్డమ్కై ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి. నెహెమ్యా ప్రార్థన కూడా ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. అయితే నాకేమంటే ఇలా జరుగుతుంది మనకి ఈ వరల్డ్ సిస్టమ్ రేపేం జరుగుతుందో తెలియని క్వశ్చన్ మార్కులు ఉన్నప్పుడు మన ప్రేయర్ కోసం హెవెన్ వేచి ఉంది కదా, ఇలా ఊహించుకోవచ్చా? ఆ ప్రేయర్కే అది జవాబిస్తుంది. ఒక చిన్న, మీ భాషలో చెప్పాలంటే చిన్న స్క్రీన్ ప్లే గమనించండి. మనందరికీ తెలుసు, వాక్యంలో చెప్తున్నట్టు పిశాచి రాత్రింబగలు నేరం మోపువాడు. అవును, అక్యూజ్ చేస్తూ ఉంటాడు కదా. ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచున్నాడు పక్కన, కానీ అటువంటి సంభవం జకర్యాలో ఉంది. నేను చెప్పేది జకర్యాలో ఉంది. వాడు పక్కనున్నాడు, మనం ఇటువైపు ఒక విషయంగా నుంచుని ఉన్నాం. గాడ్ మీకు ఇస్తున్నప్పుడు, గాడ్ ఒక బ్లెస్సింగ్ మీకు ఇస్తున్నప్పుడు మీరు రాంగ్గా యూజ్ చేసినా లేక దానికి ఏదైనా చేసినా వీడు అక్యూజ్ చేస్తాడు, వెయిట్ చేస్తుంటాడు. చూడండి, మీరు ఇచ్చారు, తను తప్పుగా యూజ్ చేస్తున్నాడు, తిరిగెందుకు తనకిస్తున్నారు. సరే, తర్వాత ఎస్తేర్ రాజకుమార్తెను రాజొచ్చి అడుగుతాడా నీకేదైనా కావాలని? ఎస్తేర్ వీళ్ళు అడుగుతుందా? ఎస్తేర్ అడుగుతుంది, రాజా నాకు ఒక విషయం ఉంది. అదే కాన్సెప్టే, నా నామమును ఏది అడిగినా మీరు పొందుకుంటారు. అప్పుడు ఇక్కడ ఒక ప్రేయర్ అడగాలి కదా, దేవుని దగ్గర వెళ్ళి అడగాలి కదా. అంటే ఎస్తేర్ రాణి అయితే తన అథారిటీని ఉపయోగించి ఒక రిస్క్ తీసుకుని అడుగుతుంది. ఆ అథారిటీ యూజ్ చేయాల్సిన చోట యూజ్ చేయాలి. ప్రేయర్ కంటూ ఒకటి ఉంది. ఆమె రాజకుమార్తె, రాజుకు చాలా ఇష్టం. పక్కన కూర్చోబెట్టుకుంటాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఏడ్చి ఆమె విన్నపం చేసింది. ఆ కాన్సెప్టే ఇక్కడ మిస్సింగ్ అంటున్నాను ఇప్పుడు. అది మాత్రమే ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి చేయాలి. ఇదే మీరు అథారిటీని అర్థం చేసుకోవాలంటే. ఆ అథారిటీని అర్థం చేసుకుని, ఇప్పుడు ఎస్తేరికి అథారిటీ ఉంది. ఏడ్చి రాజు దగ్గరికి వెళ్ళి చేసే తీరాలని చెప్పదు. చేస్తేనే సరి, లేకపోతే ఇక మీదట నీ ముఖాన్నే నేను చూడను అలా మాట్లాడదు. ఆమె ఏడవడం అన్నది విన్నపం వేరే, అథారిటీ వేరే. రాజవస్త్రం ధరించి ఉంటుంది, అన్నీ చేస్తారు. అదే సమయంలో విన్నపం అన్నది చేస్తుంది. ఇక్కడ అది మనం చేస్తున్నామా? అప్పుడు ఇటువంటి ఈ రోజుండే అంత్యకాలంలో ప్రజలకి మనము ఈ విశ్వాసులకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మీరు అథారిటీ యూజ్ చేయాల్సిన చోట అథారిటీ యూజ్ చేయండి, మీరు ప్రేయర్ చేయాల్సిన చోట ప్రేయర్ చేయండి. ఈ సిచ్యువేషన్లో మీరు సూపర్గా క్రాస్ చేస్తారు. ఎలాగా ఒక ఫెమైనో లేక ఒక వర్స్ట్ సినారియో వస్తుందని చెప్పి ఓళ్ళు ఉండే అందరూ చెప్తున్నప్పుడు మీరు భయపడకుండా ఉండగలరా? మనం మాట్లాడుతున్నప్పుడే, నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ టాపిక్ వస్తుంది, బ్రదర్ ఈ విధంగా అంతా ఉంది, ఎందుకంటే ఇది మనం మాట్లాడటం వల్ల కరెంట్లో ఈ విధంగా జరుగుతుంది. అలాగంటున్నప్పుడు మన హృదయంలో దాని గురించి నా ఒక భయమే రాకూడదు. ఎలా రాకుండా ఉంటుందంటే, నేను ఒక సాక్ష్యంగా చెప్తున్నాను. కరోనా పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైమే ఇటువంటి ఒక పాండమిక్ ని చూస్తున్నాం. ఎవరు చూడలేదు. అలా చూస్తున్నప్పుడు హఠాత్తుగా లాక్డౌన్ అని చెప్పారు. సో నాకొచ్చి ఎలాగని అడిగితే, నేను మినిస్ట్రీకి వెళ్తేనే నాకు ఆఫరింగ్, అది బేస్ చేసే ఫ్యామిలీ జరుగుతుంది. ఇది నా మైండ్ సెట్. అప్పుడు హఠాత్తుగా లాక్డౌన్ అయింది, పరిచర్యలు 6 monthsకి క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు వచ్చి హౌస్ రెంట్ ఇవ్వాలి, ఈబీ బిల్ కట్టాలి. ఆ హౌస్ రెంట్ అంతా ఎవరు తగ్గించలేదు. అందరూ చెప్పారు గానీ హాఫ్గా తగ్గించారని, నాకు ఎవరు తగ్గించలేదు. సో హౌస్ రెంట్ కట్టాలి, అన్ని కూడా చెయ్యాలి, అని చేసుకోవాలి. హఠాత్తుగా చూస్తే 6 నెలలు ఇదైపోయింది. అయితే నేను దేవుని ముందట చెప్తున్నా, ఒకరోజు కూడా నాకు భయం రాలేదు. మనం తర్వాత ఏం చేయబోతున్నాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ద డే 1 నుండి హెవెన్ భద్రంగా చూసుకుంది. ఈ నిమిషం వరకు నేను చెప్తున్నా. సో ఆ విధంగానే మీకు సంపాదించే మార్గం ఉంటుంది. లేదా ఒకవేళ లాక్డౌన్ అయింది, ఏదో ఒకటి అయితే హెవెన్ మిమ్మల్ని భద్రంగా చూసుకుంటుంది అని ఆ ఫెయిత్ మీలో ఉంటే గాడ్ ఖచ్చితంగా భద్రంగా చూసుకుంటాడు. అందుకనే మీరు చెప్పినట్లు ఫెయిత్ ఒకవైపు, అథారిటీ మరోవైపు, వీటి రెండు కాంబినేషన్ లోనే మనకి ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అవును, 2 parallel engines. అవును, ఇవి రెండు కరెక్ట్ గా ఉన్నాయంటే యూ విల్ బి ఫైన్. ఎందుకంటే అది గాడ్స్ ఫార్ములా. అది అవును, ఏం జరిగినాను మనకున్న సిచ్యువేషన్ లో దేవుడున్నాడు. ఆ పైన ప్రేయర్ గురించి అడిగాను. అదేమంటే ఇదొక ఫెయిత్ అండ్ అథారిటీ, మరొక ప్రార్థన మారుతుంది కదా ఈ రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు. అవును, మీకు తెలుస్తుంది దేనికోసం ప్రేయర్ చేయాలి, దేనికి కమెంట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అది మీకు ప్రేయర్లో తెలియని ఆరంభిస్తుంది. మిమ్మల్ని మీరు ఏ విజ్ఞాపన చేయాలని పరిశుద్ధాత్ముడు మీతో చెప్తాడు. మీరు ఏది అడగాలో మీరు ఎరుగరు కాబట్టి మీరు విజ్ఞాపన చేయాల్సింది పరిశుద్ధాత్ముడు చెప్తాడు. సో ఆ ప్రేయర్లో మీకు తెలుస్తుంది. అదే సమయం ప్రేయర్లో గాడ్ మీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇవన్నీ మీకు ఇస్తానని.
మీరు ధైర్యంగా బయటకు వస్తారు. ఒక అథారిటీ ఉంటుంది. మ్మ్. అదే చెప్తున్నాను. ఏషియా 54లో మనకొచ్చి క్రైస్ట్ ఏం చేశాడో అక్కడ ఉంటుంది, క్రైస్ట్ ఏం చేయబోతాడు అనేది అక్కడ ఉంటుంది. సో అది మనం ఫాలో చేస్తే రెండు కరెక్ట్గా ఉంటాయి. మరో కార్యక్రమంలో తరచుగా మనం మరొక పార్ట్ చూడబోతున్నాం. బట్ ఈ భాగంలోనైతే మీరు చెప్పేది నేను ఒకే ఒక విషయాన్ని మెయిన్గా తీసుకోవాలంటే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఫెయిత్ అండ్ అథారిటీని యూజ్ చేసుకోండి. దేవుడు మనల్ని అలాంటి సిచ్యువేషన్లో కూడా 10 మందికి బ్లెస్సింగ్గా ఉంచుతారు. అలాగనేది Confirm. నాకు టేక్ అవేగా వచ్చింది. కన్ఫర్మ్గా దీని గురించిన మరొకొన్ని విషయాలు మరొక పార్ట్లో నెక్స్ట్ టైం చేద్దాం. చెప్పుకుందాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్ ఎలా కొనసాగిందో తెలియలేదు. బట్ చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు. చాలా మంది మనల్ని కమెంట్ చేయలేదని అంటున్నారు. అన్ని కమెంట్స్ మేము చూస్తున్నాం. కనుక మీరు తప్పకుండా రాయండి. ఇంకా టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. బట్ మేమైతే మా ఏం కింగ్డమ్ హెవెన్ ఏం చెప్తుందో అది మాత్రమే చేయాలని ఇద్దరం ప్లాన్లో ఫ్లోలో పోతున్నాం. మా కోసం మీరు ప్రార్థించండి. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, మాకు ప్రార్థన అవసరం. తరచుగా మా కోసం ప్రార్థించండి. మరొక ఆసక్తికరమైన ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. సంతోషం. వందనాలు.